ఇస్కరియోతు యోధ దొంగ అంట. ఇప్పుడు యేసయ్య ప్రక్కనే ఉన్నాడు దొంగ. అంటే కానుకల సంచి వాడి దగ్గర ఉంటుంది కదా, ఆ డబ్బులను దొంగిలిస్తూ వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇస్కరియోతు యోధ. వాడు దొంగ అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దొంగను మార్చలేడా యేసయ్య? మార్చగలడు. మరి ఇతను ఎందుకు మార్చలేదు? ఇతని శిష్యుడే కదా, ప్రక్కనే ఉన్నాడు కదా, మార్చలేదేంటి అంటే యేసయ్య దొంగతనం నుంచి విడిపించాలని ఎన్నో సందర్భాలలో వాక్యం రూపంలో చెప్పాడు. డైరెక్ట్గా చెప్పాడు ఇస్కరియోతు యోధాకి. ప్రార్థన కూడా చేశాడు, గద్దించాడు ఆ దొంగన సాతాన్ని. చదువుకోవాలని నీ కొడుకు ఉంటే నువ్వు చదివించగలవు, చదువుకోవాలని వాడికి లేకపోతే నువ్వు చదివించగలవా? ఇస్కరియోతు యోధాకు మారాలని లేదు, ఆ దొంగతనాన్ని విడిచిపెట్టాలని లేదు. దొంగగానే ఉన్నాడు, అలాగే చనిపోయాడు.